ఏదో అవుతుందో ఏమవుతుందో అని చెప్పి కొంత వెనకడిగేసే అవకాశం ఉంటుంది, కానీ ఈడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశం ఉండదు. ఇక పంచాయతీ ఎన్నికలు జరగనీయా అడ్డుపడతారు. మళ్ళా మీకు ప్రజలకు మంచి జరుగుతుందంటే అడ్డుపడే ప్రసక్తి, అడ్డుపడే అంశమే కదా. నిన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మీరు గతంలో మీ నాయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27%గా ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ అంతో ఇంతోని దాన్ని కాస్త ఉమెన్ రిజర్వేషన్ తీసేసి అది చేసి మొత్తం మీద ఆఖరికి వస్తే బీసీ రిజర్వేషన్ ఎంత మీరు చేసింది, ఆఖరికి వస్తే 12% రిజర్వేషన్ అట బీసీలకి. 27% రిజర్వేషన్ని మెల్లమెల్లగా తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ ఆ పేరు ఈ పేరు చెప్పి ఆఖరికి వస్తే స్థానిక సంస్థల్లో 12% తీసుకొచ్చారు. మీకు కనీసం మాట్లాడే నైతిక హక్కు అని ఉన్నదా? కనీసం మాట్లాడే నైతిక హక్కు అసలు నోరు ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు, నాలుగు ఎట్లా తిరుగుతుంది ఈ మాట మాట్లాడి కూడా అర్థమవుతుంది నాకు. ఎందుకంటున్నా అంటే మీరు దయచేసి రాకండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంతమంది ఎవరైతే బీసీ సంఘాల పేరిట బీసీ నాయకుల పేరిట చెలామణి అవుతూ ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి మూటలు పక్కన పెట్టి ఆ మూటలు నింపుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మీ వల్ల మళ్ళీసారి బీసీ ఉద్యమం నీరుగార్చకండి. నివురు కప్పిన నిప్పులాగా బీసీ ఉద్యమం కొనసాగుతున్నది. ఎంతోమంది బీసీలు ఉమ్మడిగా ఏ ఒక్క సంఘమో క్రెడిట్ తీసుకునే అవకాశం లేదు, దీనికి ఏ ఒక్క సంఘం క్రెడిట్ తీసుకునే అవకాశం లేదు. అనేక మంది బీసీ సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు పనిచేసినటువంటి బీసీలు ఉన్నారు. సామాజికంగా కూడా బీసీలు పై స్థానాలకు రావాలని చెప్పి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా కోరుకొని వాళ్ళ రూపంలో ఒక నిరసనో లేకపోతే వాళ్ళ రూపంలో ఒక ఆలోచన ఎదురైంది. కాబట్టి ప్రభుత్వాలు దిగివచ్చి కులగణన జరుగుతున్నది. కులగణన ఫలితాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. అందించని ఎడల మెడలు వంచి కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా బీసీలంతా తయారయ్యారు. కానీ మళ్ళీ వీళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు ఎవరండి నాకు అర్థం కాదు. మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో 17 మంది మంత్రులు ఉంటే ముఖ్యమంత్రులతో కలిపి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, ఇంకా పోతే కల్వకుంట్ల కవితారావు, సంతోష్ రావు, ఆయన ఏంది తక్కలపల్లి రవీందర్ రావు, వీళ్ళంతా రాజ్యాన్ని వెళ్ళిర్రు. ఇప్పుడు బీసీలు కావాలట వీళ్ళకి. ఎంతమంది బీసీలకు అవకాశం కల్పించారు వీళ్ళు? ఎంతమంది బీసీలని బయటికి తీసుకొచ్చిర్రు? ఇప్పుడు మీ పార్టీలో అంతని ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలామంది బీసీలు పార్టీలో ఉన్నారు కదా. ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు కేసీఆర్కే కుడుభుజన్లాగా 10 ఏళ్ల పాటుగా వ్యవహరించిన వ్యక్తి, స్పీకర్గా మండలిలో ఇన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చిన వ్యక్తి, మరుసదనాచారణ వ్యక్తి పక్కన పెట్టుకో. ఆయన సేవలు ఏమి ఉపయోగించుకుంటారు మీరు? ఒక బీసీ బిడ్డనే కదా, ఆయన ఒక బీసీయే కదా. కౌన్సిల్ రెడ్డి లాంటి మళ్ళీ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీకు కావాల్సింది ఎప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడే, మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే బీసీలు రావాలి. మీ అవసరం పోయిన తర్వాత బీసీలు ఎవరు అవసరం లేదు. వీళ్ళకి 17 మంది మంత్రివర్గంలో 4 వీళ్ళే, ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్. ఇక రాజ్యసభ సభ్యులు 7 రాజ్యసభ సభ్యులు ఉంటే దాంట్లో వీళ్ళే సంతోష్ రావు, తర్వాత ఎంపీలల్లో ఈమె కవిత, మొత్తం కాందానంతా మీరే కదా. ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చిరా? నరే చెప్తున్నా. ముందుగా వీళ్ళ గురించి మాట్లాడే ముందు దయచేసి బీసీ సంఘాల పేట్ల చలామణి అవుతున్నటువంటి బీసీ సంఘాల నాయకులను డిమాండ్ చేస్తున్నా, మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. నివురు కప్పిన నిప్పులాగా తెలంగాణ మొత్తం కూడా బీసీ ఉద్యమం కొనసాగుతున్నది. చాప కింద నీరులాగా విస్తరించింది. దాని రిజల్ట్ ఈరోజు కులగణన జరుగుతున్నది. కులగణన నివేదిక వచ్చిన తర్వాత రిజర్వేషన్లు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అనవసరంగా వీళ్ళ దగ్గరికి పోయి మళ్ళా పిల్లిని సంకల పెట్టుకున్నట్టు చేయకండి, పిల్లిని సంకల పెట్టుకోమన్నట్టు చేయకండి. ఒకవేళ కనుక మీకు నిజంగా ఆలోచన ఉంటే రేపటి రోజున కులగణన తర్వాత నివేదిక వచ్చినాక ఈ 42% కనుక రిజర్వేషన్ అమలు చేయకపోతే, వాళ్ళు చెప్పిన ప్రకారంగా రిజర్వేషన్లు పెంచకపోతే, అప్పుడు స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేకుండా బీసీలమంతా పోదాం, ఉద్యమాలు చేద్దాం. కానీ ఈ రాజకీయంగా ఈ పిల్లిని సంకలేసుకోమన్నట్టుగా వీళ్ళని పక్కన పెట్టుకొని పోతే మీరు గమనించండి, ఏ ఉద్యమం సక్సెస్ వీళ్ళు పక్కన పెట్టుకొని పోతే. దిలావర్పూరే కదా, నిర్మల్ దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్ సక్సెస్ అయిందా? లగచర్ల సక్సెస్ అయింది. ఏం సక్సెస్ అయింది? వీళ్ళు వచ్చి రాజకీయ అవసరాల కోసం ప్రయత్నం చేయడమే. కవిత మరి 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసింది, ఇప్పుడు ఇంకా 5 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నది. కేసీఆర్కి బిడ్డ చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ అంటారు,
మరి ఈ 5 ఏళ్లలో ఈ 10 ఏళ్లలో ఒక్కసారి నాయన నువ్వు తప్పు చేస్తున్నావే, బీసీలకు సంబంధించి ఇంత అణచివేసి ఎందుకు చేస్తున్నావు, 27% ఉన్నటువంటి రిజర్వేషన్ నువ్వు 12% 10% ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పి ఒక్కసారి అడగొచ్చిందా? కనీసం ఈ సంఘాలను దగ్గర రానిచ్చిందా? ఇవాళ ఎవరైతే ఆమె పక్కన కూర్చొని ఇకైకలు పక్కపక్కలు చేసుకుని నవ్వుకుంటూ మాట్లాడుతున్నారో కనీసం వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా అక్కడికి? ప్రస్తావించిందా కనీసం ఆమె కేసీఆర్ గురించి ఉన్నప్పుడు, కేసీఆర్ మంత్రివర్గం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఆమె ఒక్కసారి నాకు క్వశ్చన్ చేయకుండా సైలెంట్గా ఉన్నది? మరి మీకు ఒక వీడియో కూడా చూపిస్తా, ఎంత గమ్మత్తైన ముచ్చటంటే. తేజు ఆ వీడియో ఒకటి ఇమ్మీడియట్గా. సో అక్కడ కూర్చోండి ఇకలు పక్కపక్కలు ఎవరెవరు వచ్చారో తెలియదు. అక్కడ బీసీ సంఘాలను వస్తున్నారు అంతా, 40 సంఘాలు ఉన్నాయట. ఎంత 40 సంఘాలు ఉన్నాయట. ఒకసారి చూపిస్తాం మీకు అది ఏం చేసిర్రు, ఏం కథ, సంఘంలో ఏం జరిగింది, ఏం మీటింగ్ అనేది. ఇక్కడ ఉంది ఉందా? వచ్చిందా? ఒక్కసారి మీకు వీడియో చూపించినాక నేను డీటెయిల్స్లోకి పోతాను. సభ ఏర్పాటు చేసిన మా సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారం. మా సీతక్క గారికి మరి సీతక్క అంటుండే అక్కడికి పోయినాక ఆయన ఎవరు, దాన్ని కవర్ చేయడానికి కవితక్క నవ్వుతున్నది. ఇక్కడ పక్కన అందరికి ఇట్లా బీసీ సంఘాలు అంట. వీళ్ళంతా బీసీల కోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీసీలకు సంబంధించి అత్యధిక రిజర్వేషన్లు పట్టుకొచ్చినటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బీసీ బిడ్డలే కాబట్టి ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. ఎవరి దగ్గరికి పోతున్నాం, ఏమిటికి పోతున్నాం? దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి సద్దులు ముట్టగట్టే ప్రయత్నం చేస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు. ఒకసారి వీడియో చూడండి. పెద్దలందరికీ నమస్కారము. సారీ, కవితక్క గారికి సభ ఏర్పాటు చేసిన మా సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారము. మా సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారము. సారీ, కవితక్క గారికి సభ ఏర్పాటు చేసిన మా సీతక్క గారికి మరి పెద్దలందరికీ ఇగో ఇటువంటి ప్రచారం జరుగుతుంది జనాల. వాళ్ళు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది వాళ్ళది. వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏ రకంగా ముందుకు రావాలని ప్రయత్నం చేస్తూ తప్పుబట్టంటే మీరు ప్రతిపక్షంగా మీరు ఫైట్ చేయండి. కానీ నిజమైనటువంటి ఉద్యమాలు అణచివేయకండి. ఇట్లా మీ ప్రయత్నం ఏం చేస్తారు, మీ టాక్టిక్స్ ఏంటిది, మీ కార్యకర్తలు ఏం చేస్తారు, మీ ఇష్టం. అది ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రతిపక్షంలో మీరు చూసుకుంటారు. కానీ జనాల్ని ఇబ్బంది గురి చేసే రకంగా ఇలా ఉద్యమాలు నీరుగార్చే విధంగా మీరు ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ఏమన్నాడు ఆయన, సీతక్క అనే పేరు వాడిండు. అంటే ఇటువంటి పదాలు జనాల్లో కూడా నడుస్తున్నాయి. జనాల్లో కూడా వాళ్ళనే గుర్తిస్తున్న పట్టించుకుంటారు. కాబట్టి జనాలు మా వైపు తిరగాలని ఒక టాక్టిక్స్ మాత్రం. ఇదంతా పెద్దగా ఒరిగేది ఏమి లేదు. వీళ్ళతోని కులగణన జరుగుతోంది. కులగణన జరిగిన తర్వాత మీ ఇంటికి వీళ్ళ ఇళ్ళలో పోతే కులగణకు పోతే కులగణకు సంబంధించి సమాధానం చెప్తున్నారట కొంతమంది అధికారులను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. వీళ్ళు ఇంకా కులగణకు సహకరించకుండా ఇక్కడ కలవకుండా కవిత కులగణకు సహకరించి ఉండొచ్చు. కవిత గారు కులగణకు సంబంధించి హాజరై ఉండొచ్చు. కానీ వీళ్ళ నాయన వీళ్ళకి సంబంధించి కాందాన్ మొత్తం హాజరైందా, కులగణలో పార్టిసిపేట్ చేసిందా? మీ పాత్ర ఏంది కులగణకు సంబంధించిన అంశంలో? కులాల గణన జరిగితే ఎక్కడ మా లెక్కలు పట్టబడితే ఎక్కడ మా సామాజిక వర్గం దెబ్బతింటుందని భయంతో మీ నాయకులు మొత్తం ఉన్నారు. మీరేమో బీసీలకు రిజర్వేషన్ కావాలంటున్నారా? ఇక్కడ ఏదైతే ఈ ప్రస్తావన ఈయన చెప్పుకొచ్చిండో సీతక్క అని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వీళ్ళంతా ఎక్స్పైరబుల్ పక్కన పడేసి మంత్రులు, ప్రభుత్వం వీటి గురించి చర్చ జరుగుతుంది అఫ్కోర్స్. కాబట్టి ఆ దాని నుంచి దారి మళ్ళీ తమ వైపుగా తిప్పుకునేందుకు ఇదంతా ఒక ప్రయత్నం. గతంలో ఈ ఉద్యమం ఎట్లుంటుందంటే, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి ఒకరోజు ముందుగాల అక్కడికి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఒకరోజు పొద్దంతాక కూర్చుండి ఎవరెవరో వాళ్ళే వచ్చి వాళ్ళు పట్టించుకుంటూ ఉన్నారు వాళ్ళని అసలు కనీసం. ఇప్పుడు చూడండి, బీసీ సంఘాల మీటింగ్ జరిగిందన్నారు కదా, ఎంతమంది బీసీలకు తెలిసిన మీటింగ్ జరిగిందని, ఎంతమంది బీసీల సపోర్ట్ ఉన్నది ఈ మీటింగ్లకి, కవితక్క చేసేటువంటి ఈ పోరాటానికి? ఏం లేదు. గతంలో జంతర్ మంతర్ దగ్గర గిట్లే ఉమెన్ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అని చెప్పి ఒకరోజు ఉద్యమం చేసింది. మరుసటి రోజే రిజర్వేషన్ బిల్ పాస్ కాగానే నా గణతే మహా ఉద్యమం చేసింది, వణికిపోయినాయి ప్రభుత్వాలు, కుదేలైనది పార్లమెంట్ మొత్తం అని వార్తా కథనాలు వేసుకున్న వ్యక్తులు వీళ్ళు. మీ ఉద్యమాలకు ప్రజలు కదులుతారా, లేకపోతే ప్రభుత్వాలు కదులుతాయా? అంత సీనుందా మీ ఉద్యమాలకి? మళ్ళీ మీరు అంటారు కావచ్చు, ఉద్యమాలంటే మాకు కొత్తగా నేర్పియాలని నువ్వు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఎన్ని ఉద్యమాలు చేసింది తెలియదా అంటే, అప్పుడు ఉద్యమం వేరు. మీరు వన్స్ రాజకీయంగా వచ్చి రాజకీయంగా పూర్తిగా ఒక రాజకీయ వేత్తగా రాజకీయ నేతగా మారిన తర్వాత మీరు చేసే ఉద్యమాలు మొత్తం కూడా కృత్రిమ ఉద్యమాలే.
ఆర్టిఫిషియల్ ఉద్యమాలే, ప్రజలకు న్యాయం చేకూర్చే ఉద్యమాలు కానీ ప్రజలకు ఉపయోగపడే ఉద్యమాలు కాదు. మీ స్వలాభం కోసం, మీ రాజకీయ అస్తిత్వం కోసం చేసేటువంటి ఉద్యమాలు మాత్రమే ఇవన్నీ కూడా. దయచేసి వీళ్ళ వెనుక ఎవరైతే బీసీ సంఘాల పేరిట పోతున్నారో కొంచెం సిగ్గు తెచ్చుకోండి. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ నుంచి బయటికి రండి, వాళ్ళ ఊబిలో నుంచి బయటికి రండి. కులగణన జరుగుతోంది, కులగణన లక్ష్యాలను చేరేటువంటి పని తొందరలోనే ఉంది. ఒక లక్ష్యాన్ని చేరకపోతే మనం దాని ఆధారితంగా మన లక్ష్యాలు మనం చేరలేకపోతే మళ్ళీసారి జంగిసారని ఉది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమం చేద్దాం మనం. అంతేగాని వీళ్ళని పట్టుకొని పోతే వీళ్ళ రాజకీయ అస్తిత్వం మీరు చూడండి. బీసీల ఉద్యమం అని చెప్పి వీళ్ళందరూ పోయిర్రు అక్కడికి. ఎవరు ముందు కూర్చున్నారు? ఈమె లీడ్ చేస్తుందా బీసీ ఉద్యమాన్ని? ఆమె సామాజిక వర్గం ఏంది? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వంలో ఎన్నేళ్ళు పనిచేసింది? మరి వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఆమెని మధ్యలో కూర్చుండి ఆమె ఏర్పాటు చేసింది, ఆమె నాయకత్వంలో ముందుకు పోదాం ఎట్లా నమ్ముతారు మీరు? నాకు అర్థం కాదు. చుట్టుంటలు మొత్తం ఒకటే సామాజిక వర్గం, కానీ గుడ్డెట్ల మాయమైందని సామెత ఉన్నట్టుగా నేను చెప్పా ఆ సామాజిక వర్గం అనేది. కానీ గుడ్డెట్ల మాయమైంది అన్నట్టుగా మొత్తం అందరూ ఆలేనే. మరి గుడ్డెట్ల మాయమవుతుంది? అట్లున్నది ఇలా పరిస్థితి. సో దయచేసి మీ దగ్గర ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నా, ఇటువంటి వాటికి సపోర్ట్ చేసే ఆలోచన విరమించుకోండి. అది మంచి పద్ధతి కాదు. 40 సంఘాలతో మీటింగ్ పెట్టిందట. ఏమంటుంది ఇంకక్క? బీసీల సమస్యలు, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ప్రధాన డిమాండ్గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత లేకుండా ఎన్నికలు జరిపేందుకు వీలు లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినట్టు గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వమని తేల్చి చెప్పారు కవిత. చూద్దాం మరి ఏమవుతుందో.